వెల్కమ్ టు మన ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న నూతన సంవత్సర ఫలితాలు. ప్రతి సంవత్సరంలాగే న్యూ ఇయర్ జనవరి ఆంగ్ల సంవత్సరాది ఈ ఫలితాలు ప్రతి సంవత్సరంలాగే ఇయర్ కూడా 2025 సంవత్సరం మీ అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఎలా ఉంటుందో కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తెలుస్తుంది. దీంట్లో 1 to 9 నెంబర్స్ ఉంటాయి, వరుసగా చూసుకోవచ్చు. ఇంతకీ ప్రతి సంవత్సరం చెప్పే న్యూమరాలజీ ప్రత్యేకత ఏంటంటే రాశి ఫలితాలు ఉగాది మార్చి ఏప్రిల్ వచ్చి రాశి ఫలితాల ద్వారా చెప్తూ ఉంటారు ఫలితాలు. అవి ఎలాగో మీకు తెలుసు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈ సంవత్సరం ఫలానా అద్భుతంగా జరుగుతుందనో లేకపోతే ఈ సంవత్సరం నిరుత్సాహపడతానో ఇది కాకుండా దీనికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ సంవత్సరం వచ్చినప్పుడు ఒక డైరీలో రాసుకుంటాను. సంవత్సరం ఇది చేయాలి, ఇది చేయకూడదు, నేను కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మానుకుంటాను, కొంతమంది కాఫీ సిగరెట్ మానుకుంటాను, ఉదయం 5ంటికి వెళ్ళేస్తాను, డిసిషన్ తీసుకుంటాడు. అలాగా ఇది మీకు అందరికి కూడా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఒక డైరీ లాగా పనికొచ్చి సూచనతో మాత్రమే ఉంటాయి. దీంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆకాశానికి ఎత్తేయటం కానీ అధపాతాళలోకంతో ఒకటి ఈ రెండు ఉండవు కాబట్టి దీంట్లో కొన్ని పాయింట్స్ తీసుకోండి. ఇది ఓన్లీ గైడ్లైన్స్ మాత్రమే. ఏ సంవత్సరం ఫలానా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పెద్దవాడు అవుతాను కానీ కింద పెడతాను ఇలాంటివి దీంట్లో ఉండదు. డెఫినెట్గా సైంటిఫిక్గా దీంట్లో జరుగుతుంది కాబట్టి చెప్పే ప్రతి వాక్యాల్లో 5-6 వాక్యాలు ప్రతి నెంబర్కి మీకు టచ్ అవుతుంటుంది. అది ఈ న్యూమరాలజీ 2025 వచ్చే ప్రత్యేకత. ఈరోజు చూశారు కదా తమ్నెయిల్ మీద 3వ తేదీ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మూడో నెంబర్కి ఎలా ఉంటుంది, నెంబర్ 3 వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 3, 12 and 21, 30, 3, 12, 21, 30 ఈ తేదీలు ఏ నెలైనా పర్వాలేదు. ఈ నెలలో జన్మించిన వారికి ఈ 2025 ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పబోయే ముందుగా మీకు అందరికి కూడా శివభిలాషులకి అలాగే నా 2000 మంది స్టూడెంట్స్కి అలాగే ఫ్యాన్స్కి పండిత పామరులందరికీ కూడా దీనికి మన ఛానల్కి స్వాగతం పలుకుతూ అందరికీ ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025. నా స్టార్ట్ చేద్దాం. సో ఈ తేదీలు చెప్పాం కదా. 3వ తేదీని ఈ తేదీలు జన్మించిన వారికి తేదీ 3/12 నెంబర్ 3 వాళ్ళకి ఈ 2025 రూలింగ్ నెంబర్ 9 కాబట్టి దాదాపు 75 to 80% ఏ ఒడుదుడుకులు లేకుండా కూడా మ్యాక్సిమం బాగుంటుందని చెప్పొచ్చు. కొందరికి మట్టుకు స్పెషల్గా బాగుంటుంది, కొంతమందికి ఒకళ్ళిద్దరికి. ఏమి ఉంటుంది దీంట్లో అంటే ముందుగా విద్యార్థులు కనుక తీసుకుంటే ఈ 2025లో గ్రూప్స్ తయారయ్యేవాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ అయ్యేవాళ్ళు, ఫారెన్ వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఇట్లా కొంచెం హై ఆస్పిరేషన్స్ ఉంటాయి, గొప్ప ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళకి నుంచి. అలాంటి వాడికి విద్యారంగంలో ప్రిపరేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఏ సంవత్సరం విద్యార్థులకి ఖచ్చితంగా ఉత్తీర్ణ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, డాక్టర్ కోర్సా, ఎంబీబీఎస్ కోర్సా, లేకపోతే గవర్నమెంట్ గ్రూప్స్ రాద్దామా, గవర్నమెంట్ ఎగ్జామ్ రాద్దామా, బ్యాంక్ ఎగ్జామ్సా, ఇలాంటివన్నీ విద్యారంగానికి సంబంధించింది. స్టూడెంట్స్ అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అని కాదు, అది ఎలాగో ఇంక్లూడ్ అవుతాయి. వీళ్ళందరికీ కూడా వీటిలో ఉత్తీర్ణత కలగటం, మంచి పొజిషన్ వెళ్ళటం అన్నది దీంట్లో జరుగుతుంది. ఇది అయిపోయింది. తర్వాత 2 ఉద్యోగస్తులకి ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు సాధ్యమైనంత వరకు 70 to 80% తీసుకుంటే మట్టుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండరు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఏ ఒక్కటి తప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు, సర్జన్లు, కలెక్టర్లు అవి తప్ప మామూలు ఉద్యోగాలు, చిన్న ప్రభుత్వ ఉద్యోగాలు దాంట్లో ఎక్కువ మంది దీంట్లో ఉండరు. ఇది ప్రైవేట్ దాంట్లో బ్యాంకింగ్ సెక్టర్ దాంట్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు. ఇంకా దీంట్లో ఈ డేట్ ఆఫ్ బర్త్లో స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు కాబట్టి కన్సల్టెంట్, ఇండిపెండెంట్ బిజినెస్లు ఇవన్నీ చేసుకుంటారు. ఓన్ బిజినెస్ వితౌట్ ఎనీ పార్ట్నర్షిప్ ఈ రంగాలు ఉంటాయి. అంటే సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకు పైన వాళ్ళకి, తర్వాత ఐటీ రంగంలో కూడా పైన వాళ్ళకి, ఇలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో దీంట్లో ఉద్యోగ రంగంలో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అంటే సాలరీస్ పెరగటాలు, లేకపోతే అక్కడి నుంచి ఒక దగ్గర ప్రమోషన్ రావటాలు, ట్రాన్స్ఫర్లు, ఇవే ఉంటాయన్నమాట. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అయితే లేదు. గత సంవత్సరం దాకా అంటే గత సంవత్సరం కొంచెం సాటర్న్ ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ప్లానింగ్లో ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎందుకో పోస్ట్ పోండి, మరి ఇప్పుడు ఉంది కదా గత ఇప్పుడు ఇయర్ బాగుంది కాబట్టి మీరు సొంత వ్యాపారాలు, కన్సల్టెన్సీలు ఏం పెట్టాలనుకున్నా ఈ సంవత్సరం పెట్టేసేయచ్చు. మార్చి ఆన్వర్డ్స్. మరి జనవరి 1st రోజే బిజినెస్ పెట్టలేదో జరగవచ్చు. మార్చి నుంచి కూడా ఉంటుంది, నెలతో పాటు చెప్తాను. ఇట్లా మార్చి నుంచి బాగుంటుంది కాబట్టి ఇవి మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ 2 వృత్తిపరంగా. ఇక తర్వాత మహిళలు ఉంటే ఇంట్లో మహిళలకి తర్వాత పురుషులకి సపరేట్గా దీంట్లో ఏముంటుంది న్యూమరాలజీ అంటే 2 కోటే ఉంటుంది. ఇప్పుడు చెప్పినది మహిళల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మహిళలకు కూడా వర్తిస్తుంది. ఐపీఎస్లో కూడా ఉన్నారు, ఐఏఎస్లో ఉన్నారు. ఈరోజు మహిళలు ముందంజ వేయకూడదంటూ ఏమీ లేదు, అన్నింటిలో వెళ్ళిపోయారు. మిలిటరీ దాంట్లో కూడా వెళ్ళిపోయినారు కాబట్టి న్యూమరాలజీ మటుకు 2 సమానంగా చూసుకుంటుంది. నెంబర్ అంటే నెంబరే, స్త్రీల పురుషుల దీంట్లో ఉండదు. ఇది బాగుంటుంది. మరి ఆర్థికంగా ఎలా ఉంటుంది? సెకండ్ క్వశ్చన్.
ఇవన్నీ రంగాల వాళ్ళకి, ఈ తేదీలు జన్మించిన వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది అక్కడి ఫైనాన్షియల్ మట్టుకు మీకు స్థిరత్వం అన్నది ఏర్పడుతుంది సంవత్సరం. కొంచెం అన్సెటిల్డ్ లైఫ్ ఉంటుంది మనకు ఆర్థికంగా, ఇంకా నేను సెటిల్ కాలేదు అంటారు కదా, ఫైనాన్షియల్గా సెటిల్ మట్టుకు ఈ ఎండింగ్ లోపు 2025 ఎండింగ్ అయిపోయే లోపు మీకు ఫైనాన్షియల్ స్థిరత్వం ఉంటుంది. ప్రతి మాట ప్రతి ఒడు ఆచి తూచి కరెక్ట్గా మీకు ఏ సెట్ అయిద్దో అవే చెప్పడం జరుగుతుంది. ఇది ఈ విధంగా బాగుంటుంది సంవత్సరం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అన్నది మళ్ళీ ఇదే జనవరికి మళ్ళీ ఇలాంటివి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇది 3వ తేదీలో జన్మించిన వాళ్ళందరూ కూడా బాగుంటుంది. హెల్త్ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్యాగ్ లైన్ ఏంటంటే హెల్త్ వెల్త్ బాగుంటుంది. జాలిగా దీంట్లో అన్నీ మీరు అనుకునేవన్నీ వస్తాయి. హెల్త్ అండ్ వెల్త్ దీంట్లో వాళ్ళకు ఉంటుంది. ఈ తేదీలు పుట్టిన వాళ్ళు న్యూమరాలజీ శాస్త్ర ప్రకారం దే ఆర్ ద లక్కీ పర్సన్స్ అంటారు. లక్కీ ఫెలోస్ వాడని పదము లక్కీ పర్సన్స్ అనొచ్చు, అదృష్టవంతులు అనొచ్చు. కాబట్టి వీళ్ళకి కొద్దిపాటి ప్రయత్నం ద్వారా చేస్తుంది. ప్రతిసారి చెప్తూ ఉంటాను, ప్రయత్నం ముందు, తర్వాతనే జాతకాలు, న్యూమరాలజీ ఇంకేమేమో అన్నీ కూడా ఇవన్నీ తర్వాత విషయం. ముందు ఒక క్రమశిక్షణ పద్ధతి, దాని తర్వాత ఇది రెండోది యాడ్ అవుతుంటేనే గత 25 సంవత్సరాలు చెప్తున్నాను, మర్చిపోకండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025 చెప్తూ చూస్తూనే ఉండండి మన ఛానల్స్. మీ సంఖ్యారత్న గోపీకృష్ణ.